St. Mary's Group of Institutions for Women's విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. కాల్ 9010455596. సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బుడంపాడు. కౌన్సిలింగ్ కోడ్ STMW. కాల్ 9010455598. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు నూరి ఫాతిమా, ఎమ్మెల్సీ యేసురత్నం తదితరులు పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదుగుల అంబటి మీడియాతో మాట్లాడారు. అబ్దుల్ కలాం భౌతికంగా లేకపోయినా 140 కోట్ల మంది ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని చెప్పారు. భారతదేశం గర్వించదగ్గ బిడ్డ అబ్దుల్ కలాం అని కొనియాడారు. భారతదేశం, రష్యా, అమెరికా, చైనాకు ధీటుగా నిలబడడానికి అబ్దుల్ కలాం ఒక దేవుడిలా పనిచేశారని అన్నారు. రాష్ట్రపతి పదవి అనంతరం గజం భూమి, బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా కట్టుబట్టలు మాత్రమే ఉన్న అబ్దుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతిగా చేసినటువంటి APJ అబ్దుల్ కలాం గారి 10వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నాయకులందరూ కలిసి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. APJ అబ్దుల్ కలాం గారు ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని సైంటిస్ట్గా ఎదిగి ఈ భారతదేశానికి రాష్ట్రపతిగా నియమించబడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన జీవితం ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితం. ఆయన ప్రజలకు ఒక సందేశం ఇచ్చాడు. ఆ సందేశం అందరికీ ఇన్స్పిరేషన్ అయింది. అదేంటంటే అద్భుతమైన కళలు కనండి, గోల్స్ పెట్టుకోండి. ఆ అద్భుతమైన కళలు కని ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయండి అని చెప్పాడు. దానిలో చాలా నిగూఢార్థం ఉంది. మనం యాస్పిరేషన్స్ పెట్టుకోవాలి, వాటి కోసం ప్రయత్నం చేయాలి, వాటిని చేరుకోవాలనే సందేశం, ఆయన ఇచ్చినటువంటి సందేశం ప్రపంచంలో మానవులందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్. అలాంటి మహానుభావుడు 10 సంవత్సరాల క్రితం చనిపోవటం, వారి జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకోవడం, ఈ సందర్భంగా వారిని తలుచుకోవటం, వారి జీవితాన్ని మనం గుర్తు చేసుకోవటం చాలా సంతోషించదగినటువంటి పరిణామంగా భావిస్తూ వారికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తాం. 10 సంవత్సరాలు మనకి భౌతికంగా దూరమైనా కూడా ఈ 140 కోట్ల ప్రజానిక గుండెల్లో ఇంకా సజీవంగానే ఉన్నారు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ స్టాల్. భారతదేశం గర్వించదగ్గ బిడ్డ. ఎందుకంటే ఆయన చెప్తాడు, వెన్ ది సిగ్నేచర్ టర్న్స్ యాజ్ ఎ ఆటోబయోగ్రాఫ్, ఒక సంతకం అనేటువంటిది ఆటోబయోగ్రాఫ్గా మారేటువంటి వ్యక్తులుగా ఈ భారతదేశ ప్రజలు ఉండాలి. ఈ భారతదేశం రష్యా, అమెరికా సమానంగా నిలబడింది అంటే
చైనాకి సమానంగా ధీటుగా నిలబడిందంటే ఆయన రూపొందించినటువంటి క్షిపణులే అని చెప్పి భారతదేశం ఎప్పుడు కూడా గర్విస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున రాజకీయ పార్టీల్లో నాయకులకి వర్ధంతులు జయంతులు చేస్తాం. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, ఈజ్ బిలాంగ్స్ టు ది నేషన్. ఆయన ఒక భారతదేశానికి సంబంధించిన అత్యున్నత వ్యక్తి. తెలుగుదేశం వాళ్ళు విమర్శించినటువంటి వ్యక్తి, కమ్యూనిస్టులు విమర్శించినటువంటి వ్యక్తి, వైకాపా కూడా విమర్శించినటువంటి వ్యక్తి. అంటే అన్ని పార్టీలకి అతీతంగా అన్ని పార్టీలు మించి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈజ్ లైక్ ఏ గాడ్. దేవుణ్ణి ప్రతి వాళ్ళు పూజిస్తారు. అట్లాగే ఈ రోజున అభినవ భారతదేశంలో అబ్దుల్ కలాం గారిని ఎక్కడో తమిళనాడు రామేశ్వరంలో పుట్టి, వెరీ సింపుల్, he dies with 2 pants, 2 shirts, no bank balance, not even a head of land. ఒక గజం భూమి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏదో సింపుల్గా 2 జతలు బట్టలు ఉన్నటువంటి వ్యక్తి భారతదేశ రాష్ట్రపతి మరణాంతరం అంత సింపుల్ సిటీగా ఉన్నాడు. లక్కాకుల దామస్ నాయుడు పుట్టినరోజు వేడుకలు చంద్రబాబు నగర్ లో సాలనీ డెవలపర్స్ వారి ఆఫీస్ నందు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దామస్ నాయుడు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తన సొంత గ్రామంలో అయిన ముట్లూరు గ్రామం నందు ప్రతి నెల వృద్ధులకు సహాయం చేస్తూ మరియు సహాయత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మరి ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని, ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మదర్ తెరిసా ఆశ్రమం నందు పిల్లలకి మధ్యాహ్నం భోజనం మరియు పుస్తకాల పంపిణీ, పిల్లలకు యూనిఫామ్ అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఆ రోజు ఎవరు మర్చిపోలేదు. హాస్టల్స్కి, అనాథాశ్రమాలకి, గుంటూరులో ఎన్ని ఉంటే అన్ని పెడుతున్నాం. అది ఇంపార్టెంట్. జన్మదిన సమయేశ్వర ఆటంక దోష నివారణ మా మహేశ్వర స్వామి దేవతాన ప్రసాద. థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులు, అభిలాషులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ తరపున కూడా అన్నగారికి శుభాకాంక్షలు చెబుతూ, థామస్ నాయుడు గారి గురించి కొన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన మనస్తత్వం కానీ, ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ, ఆయన చేపట్టినటువంటి సహాయత చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో కొన్ని సంవత్సరాలుగా కొన్ని పిల్లలకి స్కాలర్షిప్స్, రీఎంబర్స్మెంట్స్ కానీ, ఫీజెస్ కింద నేను కూడా రీసెంట్ గా ఒక ఇద్దరిని పంపించాను. యాక్చువల్ గా వాళ్ళకి కూడా ఆయన వంతు ఫీజెస్ కోసం కొంచెం సహాయం చేశారు, ఆర్థిక సహాయం కూడా చేశారు. అలాగే కొన్ని ముసలి వాళ్ళకి అక్కడ కొంతమంది దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మెడికేషన్ ఎవ్రీ మంత్, వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, మెడికేషన్ కావచ్చు, వాళ్ళందరికీ కొన్ని సంవత్సరాల నుంచి ఆ స్కాలర్షిప్. ఈ రోజున పుట్టినరోజుని సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మిత్రులు, శ్రేయాభిలాషులు, మరి నా మంచి కోరుకునేవాళ్ళు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మీ అందరి బ్లెస్సింగ్స్ తో చాలా సంతోషంగా
ఆరోగ్యకరంగా వ్యాపార అభివృద్ధి జరిగి ఎంతో మంది పేదలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా అటువంటి పేదలను ఆదుకునే మంచి మనసు నాకు ఇంకా ఇంకా కలగజేయాలి దేవుడు అని చెప్పని నేను బాగా సంపాదించి ఎక్కువ మంది పేదలకి ఉపయోగపడేలాగున భవిష్యత్తులో కార్యాచరణలు రూపొందించాలని మనస్ఫూర్తిగా తలస్తున్నాను. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా చేస్తున్నారని చెప్పి నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మరి మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ కలిసి చాలా చక్కగా చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు సిటీలో. అట్లానే అనాథాశ్రమాల్లో చిన్నపిల్లలకి స్కూల్ డ్రెస్ ఇస్తున్నారు, చాలా మంచిది. 70-80 మందికి స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నారు. అట్లానే భోజన కార్యక్రమాలు, ఇంకా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు. గుంటూరు జాలికస్ వారి ప్రతిష్టాత్మకమైన బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో గుంటూరులో 2025 జూలై 26 నుంచి ప్రారంభించారని డాక్టర్ జాలికస్ గ్రూప్ చైర్మన్ తెలిపారు. శనివారం స్థానిక గుంటూరులో జాలికస్ షోరూం నందు గుంటూరుకు బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను ఏర్పాటు చేశారు. ఈ డైమండ్ జ్యువెలరీ షోను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లామాధవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాలికస్ నమ్మకానికి పెట్టింది పేరుగా నిలిచిందని, ముఖ్యంగా జాలికస్ లో రూపొందించే బంగారు ఆభరణాలు కళాత్మక నైపుణ్యంతో తయారు చేసి అందరినీ ఆకర్షించే విధంగా ఉంటాయన్నారు. తాను కూడా జాలికస్ కు నిరంతర కస్టమర్ అని, జాలికస్ ప్రతి కుటుంబంలో జరిగే వేడుకల్లో జాలికస్ వస్తువులు తప్పనిసరిగా ఉంటాయని అన్నారు. అటువంటి నమ్మకమైన జాలికస్ షోరూమ్ లో ఒక మంచి డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మహిళా మనందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. లాడ్జ్ సెంటర్ లో ఉన్న జాయ్ అలుకాస్ షోరూమ్ లో మనకి డైమండ్ జ్యువెలరీ షో అనేది జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రారంభించుకొని ఆగస్టు 10 దాకా ఈ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ కమ్ సేల్. అయితే జాయ్ అలుకాస్ గురించి మనందరికీ తెలిసిందే, ఎంతో పేరుగాంచిన సంస్థ, అదేవిధంగా ప్రజల యొక్క నమ్మకాన్ని చొరగొన్న సంస్థ. సో ఎప్పుడూ కూడా ఆధునిక డిజైన్స్తో అత్యంత రేట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటూ చాలా కస్టమర్ బేస్తో ఉన్న ఒక జ్యువెలరీ సంస్థ జాయ్ అలుకాస్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈవెన్ నేను కూడా దీని కస్టమర్నే. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ని విచ్చేసి దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. రానున్న మరి పండగ వాతావరణం ఈ 3 నెలలు కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు, ఇటు పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ స్టైల్స్ని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి దీన్ని నిర్వహిస్తున్న టీం అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. So today we have started our Diamond Brilliance show. So this is the largest jewelry collection you can see at Guntur Joy Alucas. You will get different collections from different countries, and lightweight to heavy duty collections, and for lightweight for the young girls and old people, even all the categories we have the collection, and even starts from 10,000 to 2.5 crore to 3 crore. That is a even including the bridal collection is available, and specialty is the Shravan month is there. That is a specialty. Also, if you are purchasing more than 100,000, 1 lakh rupees, you will get 1 gram gold coin, and absolutely 25% flat discount on diamond value. That's a special offer. Also, if you are purchasing gold 1 lakh and above, you will get silver coin gift. So, lot of offers is there, and especially this is the largest diamond collection in Guntur. So, please visit and see the location. Occasion. You will get the what your mind, you will get the thing, and exclusive like customized collection also. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో గుంటూరులో ఉత్సాహంగా సాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా 44 డివిజన్ కొరటిపాడు ఆంజనేయపేటలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ యేసురత్నం, కార్పొరేటర్ వంగల హేమలత, వైఎస్ఆర్సీపీ నాయకులు వంగల బలివీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోదుగుల అంబటి ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వాన్ని సుపరిపాలన ఎలా అవుతుందని సూటిగా ప్రశ్నించారు.
కేవలం ఏడాదిలోనే కుటుంబ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఆరంభమైందని చెప్పారు. ప్రజలను మోసం చేసి అబద్దాలు చెప్పి మాత్రమే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడవని తెలిపారు. జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అదేంటంటే ఒక సంవత్సర కాలం ఉంది. సంవత్సరం దాటి ఒక రెండో మాసంలో ప్రవేశించాం. మనం అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సంవత్సరం పనిచూపు చేశారు. ఆయన ఒక ప్రోగ్రాం ఇచ్చారు. అదేంటంటే సుపరిపాలనకు తొలి అడుగు అని. అంటే మొత్తం 5 సంవత్సరాలకు ఎన్నిక కాబడ్డారు కాబట్టి ఒక సంవత్సరం అయింది కాబట్టి అది తొలి అడుగు. ఇంకా 4 అడుగులు వేయలేదు ఆయన. దాని పేరు సుపరిపాలనకు తొలి అడుగు అని నామకరణం చేసి ఆయన నాయకుడిని, శాసనసభ్యుడిని, పార్లమెంటు సభ్యుడిని ఇంటింటికి వెళ్ళి మనం ఎంత సుపరిపాలన చేశామో మీరు ఇంటికి వెళ్ళి చెప్పండి అనేటువంటి కార్యక్రమం పెట్టారు. మరి ఎంతమంది ఇంటికి వెళ్ళి చెబుతున్నారో సుపరిపాలన తెలియదు, కానీ నిజంగా సుపరిపాలన చేశారా ఈ సంవత్సరం పాటు, చేయలేదా? ఈ ప్రశ్న. నిజంగా చేసుకుంటే జనం ఆయన మెచ్చుకుంటారు. చేయకపోతే మళ్ళా బయటపడడం అనేది రోగం తెచ్చుకుంటారు. దానిపైన పెద్ద కొలబద్దం అవసరం. అమర్ రాంబాబు ఈజ్ గోయింగ్ టు బి మినిస్టర్ ఆల్సో అవుతాడు. ఎందుకు ఆయన త్యాగం అటువంటిది ఈ పార్టీ కోసం. జగన్మోహన్ గారు అడుగుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో కూడా చేయగలుగుతున్న రాజశేఖర గారి పాత్ర నడిచాడు. డిసిప్లిన్ ఒక ఏకలవ్యుడు లాంటి శిష్యుడు. అందరూ అటువంటి రాజశేఖర గారి కుటుంబం నుంచి ఆ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరూ స్వయంగా ఉంది. మీరందరికీ నేను ఉపయోగిస్తున్నా. అందరూ కార్పొరేట్లు అందరూ ఇక్కడ కూర్చున్నారు. మీరు ఎంత 44 డివిజన్ అంటే 100 రెడ్డి గారు తెలుసు. నేను ఈ ప్రపంచంలో ఎవరైనా చూడాలి. వదిన మ్యూజియాలు గీసి పెడతారు కానీ విగ్రహాన్ని వేసి పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఉండకూడదు. గుంటూరు కొరటిపాడు కార్తికేయ రెస్టారెంట్ ఎదురు వైబ్రేట్ ఫార్మసీ జనరిక్ మందుల షాప్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ గుంటూరులో 3వ బ్రాంచ్ కొరటిపాడులో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, బయట ఫార్మసీ మందులకు జనరిక్ మందులకు 70% తేడా ఉందని, ప్రతి ఒక్కరూ జనరిక్ మందులు వాడాలని, మీ డబ్బుని ఆదా చేసుకోవాలని, ఫార్మసీ మందులకు జనరిక్ మందులకు ఎటువంటి తేడా లేదని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ కార్తిక్ అపోజిట్ లో జనరిక్ ప్రైవేట్ లిమిటెడ్ సెకండ్ ఇనాగ్రేట్ దీన్ని కన్సిడర్ చేయాలని చెప్పి జనరిక్ మెడిసిన్స్ ఐటమ్స్ కంటే కూడా 9 ప్రైస్ లో షీట్ ఉంది, పేరు మాది. బట్ మెడిసిన్ లో ఉండే కాంపోజిషన్ పవర్ సేమ్ గా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 90% దాకా ఉంటుంది. బయట 1000 రూపాయలకి దొరికేవి ఇక్కడ 100 రూపాయలకే దొరుకుతాయి. సో జనాలు కన్సిడర్ చేయి ఎక్కడైనా కానీ జనరిక్ షాప్స్ లోనే పర్చేస్ చేయాలి, వెహికల్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలని చెప్పి. థ్యాంక్ యూ. మీ అడ్రస్ వాడకూడదని ఎందుకంటారంటే అది ఒక అపోహ కూడా కాదు, క్రియేటెడ్ ఫాల్స్ నేరేటివ్. ఎందుకు అట్లా చెప్తారంటే ఈ ఎంఎన్సి కంపెనీస్ అన్ని కూడా మార్కెటింగ్ లో
ప్రతి ఒక్క డాక్టర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి టార్గెట్స్ ఇస్తారు. మీరు ఇన్ని లక్షలు కనుక చేస్తే మీకు ఇంత ఇన్సెంటివ్స్, మీకు ఇన్ని లక్షలు కనుక చేస్తే మీకు ఫారెన్ ట్రిప్పులు. అది అందరికీ తెలిసిందే, ఇట్స్ ఎన్ ఓపెన్ సీక్రెట్. సో డాక్టర్స్ కూడా జెనరిక్ మెడిసిన్స్ ప్రమోట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఇన్సెంటివ్లు, వాళ్ళకు వచ్చే ఫారెన్ ట్రిప్పులు అవన్నీ ఎంఎన్సీ కంపెనీస్ చేస్తూ ఉంటాయి. ఈ జెనరిక్ వాటికి అట్లా ఏం ఉండదు, తయారు చేయడం డైరెక్ట్గా అమ్మేయడం, మార్కెటింగ్ గిరికెటింగ్ ఏం ఉండదు. సో అట్లాంటి అపోహలు, ఫాల్స్ నేరేటివ్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. జనాలు అవేర్గా ఉండాలి, అట్లాంటి నేరేటివ్స్ నమ్మకూడదు. గ్రాడ్యుయేట్ 4/18 కొరిటిపాడు వచ్చేసి కొరిటిపాడు మెయిన్ రోడ్ ఆపోజిట్ టు కార్తికేయ రెస్టారెంట్. నెక్స్ట్ 4th బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము చుట్టుకుంట సెంటర్ లో. అది ఇనాగ్రేట్ అవ్వగానే అది కూడా అప్డేట్ చేస్తాం. దుగ్గిరామ రాయలపేటలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అన్నా క్యాంటీన్స్ నిర్మాణానికి కుటుంబ నాయకులు ఆదివారం ఉదయం భూమి పూజ నిర్వహించారు. నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆశీస్సులతో నాయకులు శంకుస్థాపన చేశారు. తొలుత అర్చకులు రాజశర్మ వేదమంత్రాలు నడుమ ప్రత్యేక పూజల కార్యక్రమాలు చేపట్టి టెంకాయలను కొట్టారు. మొత్తం 61 లక్షలతో క్యాంటీన్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. గెలిచిన తర్వాత మరిన్ని సంక్షేమ పథకాలు కూడా అన్ని టార్గెట్ చేశారు అందరూ కలిసి. అలా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రం అంతటా అన్ని పట్టణాల్లో అదేవిధంగా రద్దీగా ఉండే గ్రామాల్లో కూడా అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి వారి యొక్క ఆకలిని తీర్చాలనే సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మన దుగ్గిరాల గ్రామానికి ఒక అన్నా క్యాంటీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మన స్థానిక ప్రజాప్రతినిధులు వెంకటరావు గారు, అలాగే ప్రజాప్రతినిధులు, మా డిపార్ట్మెంట్కి సంబంధించి మా డిఈ గారు, ఏఈ గారు, పంచాయతీ సెక్రటరీ గారు, మరీ ముఖ్యంగా కాంట్రాక్టర్ శ్రీనివాస నాయుడు గారు రావాలి. మీరు ఒక భూమి పూజ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. ఆ దేవుని వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క వర్క్ని వెంటనే పట్టెడన్నం పెట్టే పద్ధతిని ఎప్పుడు మన అన్నగారు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ మన తెలుగుదేశం పార్టీ ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ భవిష్యత్ కాలంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలాంటి ఎవరు ఇబ్బంది పడకూడదు, కూడు గూడు గుడ్డ అనే నినాదంతోనే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. ఆ వ్యవస్థ ఎప్పుడైతే నిలబడిందో ప్రతి ఒక్కరికి అందించాలనేది మన లోకేష్ గారు కూడా తాతకు మించిన మనవడు అనే నినాదంతో ఆయన కూడా ఎలాంటి కార్యక్రమాలైనా కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మన మంగళగిరి నియోజకవర్గంలో 27 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కూడా ఆ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఇప్పటికీ అధికారంలోకి వచ్చినా కూడా దాన్ని ఇంకా గట్టిగా ఎక్కువ పద్ధతిలో ప్రతి ఒక్కరికి అందించాలని సమక్షంలో చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాష్ట్రమంతటా కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అలాగే పేద బడుగు బలహీన వర్గాలకి అండదండగా ఉండాలి అనేది అన్నగారి స్ఫూర్తి. జనవరి 23, 2024 నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా దుగ్గిరాల గ్రామంలో వారి సొంత నిధులతోటి ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కూడా
ఏ రోజు ఎటువంటి ఆటంకం లేకుండా నారా లోకేష్ గారి సహకారంతో, కొంతమంది దాతల సహకారంతో నిర్విఘ్నంగా నిరాటంకంగా ఇప్పటివరకు సాగుతూ వచ్చింది. ఈరోజు నిజంగా దుగ్గిరామ అలీనగర్ వద్ద భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అలీనగర్ కు చెందిన ఎండీ యూసఫ్ పఠాన్ జున్నూ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ అబ్దుల్ కలాం డాక్టర్ అబ్దుల్ కలాం డాక్టర్ అబ్దుల్ కలాం కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి అనే నినాదంతో యువతలో ఎప్పుడు ఉత్సాహాన్ని నింపుతూ నిరంతరం కూడా ప్రజలకి, విద్యార్థులకి ఆయన ఉపన్యాసాలతో స్ఫూర్తిని అందిస్తూ ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో యువత అందరూ కూడా ముందుకు వెళ్ళాలి, ప్రజలందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు. అలీనగర్ లో మన ముస్లిం సోదరులందరూ కూడా ఘనంగా మరి ఆ విగ్రహం ఆ రోజున ఘనంగా పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ అన్ని కూడా ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీగా అయింది. జనరల్ గా అందరూ కూడా మరి ముస్లిం సోదరులు ఒక్కలే కాకుండా కూడా బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా అందరూ దీని ప్రేమతో మంచి ఆప్యాయత వీళ్ళంతా పిలిచే విధానాన్ని బట్టి అందరూ కూడా వచ్చేసి కూడా మరి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. మరి మీకు దాదాపుగా ఆ రోజున మన వాజ్పేయి గారు చెప్పడం కానీ ఆ రోజు చేసి మనం దాంట్లో మన తెలుగుదేశం పార్టీ పాత్ర చాలా ఉన్నది. కలాం గారికి రాష్ట్రపతి కావడానికి ఆ ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడం కూడా ఒక రకంగా సంతోషంగా, ఎందుకంటే మర్చిపోయింది. ఇస్రో చైర్మన్ గా ఆయన దేశానికి అనేక సేవలు అందించారు. చాలా చాలా గొప్ప సేవలు ఆయన దేశానికి అందించడం జరిగినప్పుడు వాజ్పేయి అణు పరీక్ష జరిపి ప్రపంచానికి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడం జరిగింది. అర్హుడు భారతరత్న అవార్డుకే ఆయన ఒక అవార్డు. ఈ సందర్భంగా ఆయన గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన ప్రపంచ పటాన్ని ఒక భారతదేశం వైపు చూపించినటువంటి ఘనత అబ్దుల్ కలాం గారికి దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు ఆయన చేసినటువంటి పరిశోధనలు కానీ ఆయన చేసినటువంటి సేవ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ సతీమణి సమేతంగా శ్రీ అమ్మవారి దర్శనంకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సినానాయక్ మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పూర్ణకుమంతో ఘన స్వాగతం పలికి మేళతాళములతో వేద పండితులు అర్చకులతో పాటు ఘనంగా శ్రీ అమ్మవారి దర్శనం చేయించి శ్రీ అమ్మవారి చిత్రపటం పట్టు వస్త్రములు ప్రసాదములు ఇచ్చి వేద ఆశీర్వచనం జరిపించారు. తదుపరి వారి కుటుంబం భక్తి శ్రద్ధలతో శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం అద్దాల మండపం దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
तेनमैन मे नमा वेदयति वेदयत्यैन मे नमा वेदयति आ वेदयति वेदयत्या वेदयत्यन्मन वेदयत्या वेदयत्यनु वेदयत्यन्मन वेदयति वेदयत्यं वेन मे नमन वेदयति वेदयत्यन्वेनम् अन्वेन मे नमन्वेनं देवा देवाये नमन्वेनं देवाः एवं देवा देवाये नमेनं देवा बुध्यन्ते बुध्यन्ते देवाये नमेनं देवा बुध्यन्ते देवा बुध्यन्ते बुध्यन्ते देवा देवा बुध्यन्ते बुध्यन्त इति बुध्यन्ते अग्रे वसुजिर्भव ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం గ్రామ పంచాయతీలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. లింగపాలెం మండలం అధ్యక్షులు అన్నప్రాణి శాంతారావు ఆధ్వర్యంలో ఈ రోజు లింగపాలెం మండలం రంగాపురం మాజీ సొసైటీ అధ్యక్షులు రెడ్డినాథ్ శ్రీను ఇంటి వద్ద లింగపాలెం మండల సమావేశం విజయవంతం అవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు పాల్గొనడం జరిగింది. షూరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ జై జగన్ జై జగన్ జై జగన్ విస్తృత సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఇన్ఛార్జ్ అమ్మ విజయరాజు గారికి, అలాగే ప్రతి గ్రామం నుంచి వచ్చి ఇచ్చేసినటువంటి నాయకులకి కార్యకర్తలకి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు ఈ పార్టీ అధ్యక్షుడు మొన్న మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడు ఇచ్చినంతలో నాకు అధ్యక్షుడిగా నేను మీ యొక్క సూచనలు సలహాలతోనే నేను ముందుకెళ్తాను. కాబట్టి మీ అందరూ కూడా మీ సలహాలు సూచనలు నాకు ఇచ్చి ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ఇది తప్పు జరుగుతుందని చెప్తే దాన్ని సరి చేసుకుని వెళ్ళే యొక్క మనస్తత్వం నాది. కాబట్టి మీరందరూ కూడా అంటే వాళ్ళ చక్కగా అందరూ కూడా ఒక పిలుపుకి మీరందరూ ఇలా వచ్చి ఈ మీటింగ్ ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా మళ్ళీ మరొక్కసారి చేతులకు నమస్కారం పెడుతున్నాను. కాబట్టి మీరు ఏదైనా లోటుపాట్లు ఉంటే ఇలా లోటుపాట్లు ఉన్నాయని చెప్తే అది సరి చేసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి మీరు ఎప్పుడు ఏ పిలుపు మీరు ఇస్తే ఆ పిలుపుకి నేను మీ అంతా నడుస్తానని మీకు అందరికీ హామీ ఇస్తూ మాటిస్తున్నాను. కాబట్టి దానికి మటుకు ఎలాంటి భిన్నం లేదు. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ఎన్ పిఎం హైస్కూల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ నందు చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కౌతూరు జనార్దన్, వైస్ చైర్మన్ శ్రీరామ్ రమేష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు మాట్లాడుతూ వార్డులలో ప్రతిరోజు పర్యటిస్తూ పారిశుద్ధ్య మురుగునీటి కాలువల పారుదలపై దృష్టిని సారించారు. శాసనసభ్యులు ఎంఎం కొండయ్య సహకారంతో మురుగునీటి పారుదల కాలువలు పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలిదాసు రామకృష్ణ, చారుగల్ల గురుప్రసాద్, సుభాష్ని, దర్యా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. అడుగు వేయించే అవకాశాన్ని నాకు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 1000 రూపాయలు సార్ ఈ రోజే జాయిన్ అవ్వడు సార్. ఉండాలి, ఒక గోల్ ఉండాలి జీవితంలో. ఎంతో కష్టపడతారు మీరందరూ జీవితంలో. అయితే సంపాదన ముఖ్యం కాదు, ఆరోగ్యం కూడా ముఖ్యం అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళు కాకుండా 10 మందితో కలిసి నవ్వుతూ సరదాగా ఆనందకరమైన వాతావరణంలో ఎక్సర్సైజ్ చేస్తూ వాకింగ్ చేస్తూ ఆరోగ్యానికి కూడా ఇంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మీ గొప్ప మనసులకు కూడా నేను తెలియజేయబడుతున్నాను. ఇక ముందు నేను కూడా మీకు గ్రౌండ్లోనే కనిపిస్తున్నాను.
కేవలం ఆరోగ్యమే కాదు, 10 మందికి ఏ విధంగా ఉపయోగపడాలంటూ మీ అసోసియేషన్, మీ ఆలోచనలు, సలహాలు ఇస్తున్న మీకు, ఆచరణలో పెట్టినటువంటి అధ్యక్షుల వారికి, కమిటీ మెంబర్లకు అందరికీ కూడా అన్నా క్యాంటీన్ గురించి చెప్పాలంటే 10 మంది పేదవారికి అన్నం అందుబాటులోకి ఇచ్చిన గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అయితే 100% జిల్లాలో సక్సెస్ఫుల్ గా నడుపుతున్నటువంటి జిల్లాల శాసనసభ్యులు మధులూరు మాలకొండయ్య గారు. ఈ విషయంలో మధులూరు మాలకొండయ్య గారి గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే ఎప్పుడు కూడా వెంటనే తీసుకోవడం జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. అందులో అనారోగ్య సమస్యలు, ఆ అనారోగ్య సమస్యలు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ గత 5 ఏళ్ళుగా మనం చూస్తుంటే ఏ ఒక్కరికి ఇచ్చిన పాపాలు కొండయ్య గారు వచ్చాక తెలుగుదేశం గవర్నమెంట్ లో సుమారుగా 3,250 దగ్గరగా మందికి ఆర్థికంగా ఆయన తెలుగు అందజేసి వారికి ఆర్థికంగా నిలబడడానికి. బెల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో అక్రమాల కూల్చివేత అంశాలపై బెల్లపల్లి మండల తహసీల్దార్ అచ్యుత వెంకట సుధాకర్ ఎస్ఐ బాలకృష్ణతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అక్రమాల నేపథ్యాన్ని వివరించారు. వెల్లటూరు గ్రామానికి చెందిన ద్రోణాదుల మల్లికార్జున శర్మ తన పొలానికి వెళ్లేదారులో ఆర్ఎన్ రోడ్డు అక్రమాలకు గురైందని జిల్లా కలెక్టర్ పల్నాడు వారికి గ్రివెన్స్ లో ఫిర్యాదు చేశారని, సదరు ఫిర్యాదు మేరకు ఆర్ఎన్బి ఏఈ విచారణ జరిపి సదరు ఆర్ఎన్బి రోడ్డు ఆక్రమణ నిజమేనని నిర్ధారించి ఆక్రమణ తొలగించాలని రెవెన్యూ శాఖను కోరినట్లు తెలిపారు. దీంతో ఆక్రమణ తొలగింపుకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. సదరు ఆక్రమణ తొలగింపు వ్యవహారంలో చట్టపరంగా గౌరవ హైకోర్టు సూచనల మేరకు నడుచుకున్నామని, తమకు ఎవరి ప్రోద్బలం ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. గౌరవ న్యాయస్థానం సూచనల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని తహసీల్దార్ వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అచ్యుత వెంకట సుధాకర్, బొల్లపల్లి తహసీల్దార్ పనిచేస్తున్నాను. బొల్లపల్లి మండలంలోని ఎల్టూరు గ్రామానికి చెందిన డోనాదుల మల్లికార్జున సార్య అనువారు తమ పొలానికి వెళ్లే దారిని ఆక్రమించి పోనివ్వకుండా ఉన్నారని కలెక్టరేట్ పల్నాడు జిల్లా నందు పీఆర్ఎస్ గ్రీవెన్స్ పిటిషన్ పెట్టి ఉన్నారు. అందులో భాగంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అలా ఆక్రమణ గురైన స్థలము ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ చెందిందని తెలిపి ఉన్నారు. అందులో భాగంగా ఆర్ఎన్బి ఏఈ గారు వాళ్ళ స్థానాన్ని ఆక్రమించిన వాళ్ళకి తొలగించవలసిందిగా నాకు లెటర్ పెట్టి ఉన్నారు. తదుపరి ఆ లెటర్ ఆధారంగా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళకి ఫామ్ 7 నోటీస్ ఇవ్వడం జరిగింది. ఫామ్ 7 నోటీస్ ఇచ్చిన తర్వాత తదుపరి డోనాదన్న మల్లికార్జున సార్య అతను గౌరవ హైకోర్టు నందు రిట్ పిటిషన్ చేసి ఉన్నారు. తదుపరి గౌరవ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసి ఉన్నారు. ఆర్డర్ పాస్ చేసిన తర్వాత మరలా ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఉన్నాము. నోటీసులు జారీ చేసి అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళకి లెటర్ పెట్టి ఉన్నాము. వాళ్ళు బందోబస్తు బిజీగా ఉంటే అనివార్య కారణం వల్ల ఇన్వెక్షన్ చేయలేకపోయినాము. తదుపరి ఆక్రమణదారులు గౌరవ హైకోర్టు డివిజన్ బెంచి అప్పీల్ చేసుకున్నారు. డివిజన్ బెంచి ఆక్రమణదారులు వాదన నుండి మరో ఒక అవకాశం. నమస్కారం అండి, నా పేరు బాలకృష్ణ, నేను వెల్లపల్లి ఎస్ఐగా పనిచేస్తున్నానండి. అయితే మాకు ఈ వెల్లటూరుకు సంబంధించి విషయం గురించి మాట్లాడుతున్నాను. వెల్లటూరు గురించి మాకు హైకోర్టు ఆర్డర్ వచ్చిందని, దానిపైన ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కావాలని మాకు జూన్ నెలలో ఎంఆర్ఓ సారు ఆర్ఎన్డిఏ గారు లెటర్లు పంపారు. అయితే ఆ సమయంలో మాకు 2 సార్లు పంపినారు ఆ నెలలో. అయితే మా సమయంలో మాకు వేరు వేరు బందోబస్తుల్లో ఉండడం వల్ల మేము పోలీస్ ప్రొటెక్షన్ 2 సార్లు కూడా ఇవ్వలేకపోయాము. తదుపరి మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఆర్ఎన్బి సైట్ లో రేకుల షెడ్లు ఇల్లు కట్టుకున్నారో మళ్ళీ వాళ్ళు హైకోర్టు చేసేలాక అది కొద్ది రోజులు వాయిదా పడింది. తదుపరి హైకోర్టు ఉత్తర్వులు జూన్ నెల 17వ తారీఖున మళ్ళీ ఇస్తూ ఎంఆర్ఓ గారికి ఇస్తూ ఆ స్థలాలని ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం ఖాళీ చేయించవలసిందిగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆ ఆదేశాల ప్రకారం ఆ ఆదేశాల హైకోర్టు ఆర్డర్లో అవన్నీ జత చేస్తూ మళ్ళీ ఎంఆర్ఓ గారు ఆర్ఎన్బిఐ గారు కూడా మాకు లెటర్లు ఇచ్చారు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని. తదనుగుణంగా మేము
25వ తారీఖున ఎంఆర్ఓ గారు మరియు R&D గారు ఇచ్చిన లెటర్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.